పోల్స్ కూడా రావడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీకే సర్వేల సంస్థలన్నీ కూడా అనుకూలంగా చెప్తున్నాయి. మరి కూటమి రాదు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే వైసీపీ వాళ్ళు కావాలని ఈ సర్వేలన్నీ వాళ్ళకి అనుకూలంగా చూపిస్తున్నారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. దీని గురించి ఎవరేమనుకున్నా కానీ 100, 110, 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం కన్ఫర్మ్. అసలు ఈ కూటమి అనేది మొత్తం కూడా మళ్ళీ బ్యాక్ ఎలాగుందిగా బ్యాక్ కూడా జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ సీఎం అవుతారు. అంటే మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు దక్కుతుందనేసి ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేకపోయింది. వాళ్ళ అంచనా కూడా వేయలేకపోయారు. మాక్సిమం 130 నుంచి 130 స్థానాలే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది. మరి ఊహించని విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. మరి ఈసారి వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్ని స్థానాల్లో రావచ్చు మీరు అనుకుంటున్నారు? 2019లో జరిగిన విధంగా కాకపోవచ్చు కానీ 120, 130 సీట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు. అంటే ఏంటంత నమ్మకం ఎలా ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఉన్నారు ఆశీర్వదించడానికి. తర్వాత పేదవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోరని చెప్తారు. అంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో రావచ్చు? 120, 130 స్థానాలతో సీఎం అవుతారు.